కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మార్చి 1న బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్రల్ని కాంగ్రెస్ చేస్తోందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. దోచుకున్న మేడిగడ్డ ఎలా ఉందో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళుతున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను చూస్తే అతుక్కుంటుందా అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్యాయం చేసిందని బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు దాదాపు ఒక 150 నుంచి 200 మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎస్, దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి. కానీ ఇదే మొదటిసారి కాదండి, ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఇదేదో మొదటిసారి జరిగింది కాదు. మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి, గొడవ చేయండి, మమ్మల్ని బదనాం చేయండి, మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవడానిక, మేము బీటీలు పాడిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక. పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎదుగు చూడండి, తప్పే ఉంది. మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. మీరు 3 పిల్లర్లు వస్తే, మనిషిలో 3 పిల్లర్లు వస్తే దాని రేపు 3 పిల్లలు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి. లేకుంటే 3 పిల్లలు రిపేర్ అయితే కథంది బాగొద్దున్నాడు రాసిమనండి. ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసిమనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ?